ఇవాళ మా వారైతే నా కోసం ఒక స్పెషల్ చేస్తున్నారనమాట. నా కోసం అంటే నా కోసం కాదు, దేవుని కోసం నైవేద్యం అనమాట. మా సైడ్ అయితే చాలా ఫేమస్ అనమాట ఈ ప్రసాదం అయితే. మా సైడ్ ఏం చేసినా చేయకపోయినా కానీ ఈ లడ్డు మాత్రం తప్పకుండా చేస్తారు. ఏం చేస్తున్నావు? విన్నారు కదా మా వారు చెప్పింది. దీని పేరు వచ్చేసి చుర్మ అన్నమాట. ఆంజనేయ స్వామికి అయితే చాలా ఇష్టం అనమాట ఈ ప్రసాదం అయితే. మా పూర్వీకులు అయితే ఇదే ప్రసాదం అయితే నైవేద్యంగా పెట్టేవాళ్ళనమాట. మనం ఈ చుర్మోని ఏ పిండితో అయినా చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు గోధుమ పిండితోటి, మైదా పిండితోటి, లేకపోతే బియ్యం పిండితోటి, లేకపోతే సద్దాల పిండి ఉంటాయి కదండి, దాంతోటి, జొన్నె పిండితోటి, దేంతో అయినా చేసుకోవచ్చు అనమాట. పది మడుగుల్లో అయితే ఆంజనేయ స్వామికి అయితే ఈ ప్రసాదంనే చేస్తాము చుర్మో అయితే. ఈ చుర్మోకి అయితే ఒక 3 వస్తువులు ఉంటే చాలన్నమాట. పిండి, బెల్లం, నెయ్యి అంతే. ఆ వారైతే గోధుమ పిండితో చేస్తున్నారు కాబట్టి గోధుమ పిండితో చపాతీలు అయితే చేసేసినారనమాట. బెల్లంని తురిమేసినారు. ఇంకా చపాతీని అయితే చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకొని దాంట్లో అయితే బెల్లం యాడ్ చేసేసుకున్న తర్వాత మీతో అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. కలిపేసుకోవాలి. కలిపేసిన తర్వాత అయితే ఇట్లా లడ్డులాగా చుట్టుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ ఉంటుంది అనమాట. మన వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని